అడ్వకేట్ కాబట్టి ఆయన సలహా తీసుకుంటాను. ఇప్పటిదాకా నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను. సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయన అడగండి, ఆయన చెప్తారు. నా తరఫున ఆయన చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుంది. ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఆజాద్ గారు ఇప్పుడు మీ వ్యక్తి అలా వెళ్ళడం జరిగింది. ఎవరికి న్యాయం జరిగితే ఎవరికి పోరాటం అంటే ఇది మీడియా ఇప్పుడు వెంటనే ఒకటండి ప్రూఫ్స్ లేకుండా ఒక తాళి కట్టారు అని చెప్తే మేము ఆ తాళి కట్టారు అని చెప్తున్నారు. తాళి కట్టినప్పుడు ఫోటోస్ ఉన్నాయా? తాళి కట్టినప్పుడు వీడియోస్ ఉన్నాయా? ఇక్కడ మీడియా అడ్వైస్ తీసుకోవడానికి వస్తున్నారు. మీ ముందే వెళ్ళిపోతున్నారు. మీరు ఎలా అడ్వైస్ చేస్తారు? తప్పుడు సమాచారం చెప్పండి. అదే ప్రశ్న అడిగే కంగారు నేను చెప్తా. మీరు తప్పుడు మీ రెప్యుటేషన్ పోతుంది. ఎందుకంటే 4 గోడల మధ్య కాదు. ఇప్పుడు అఘోరి అనేది ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారింది. తన మీద ఫస్ట్ వైఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వైఫ్ అన్న ప్రూఫ్లు చూపెట్టాలి మీడియా ముందట. ఎందుకు వచ్చి మీడియా ముందట? మీ 4 గోడల మధ్యలో పొద్దున్న నుంచి మాకు ఎవరికి పని లేదు అనుకుంటున్నారా? 8 గంటలు ఉంటున్నాం మేము. పిలవండి, ఎందుకంటే ఇది నేను మీకు పంపిస్తాను. సరే ఇక పంపించడం లేదు, తీసిన మాట కదా. నేను తీసుకుంటా అంటే అద్దులే అవసరం లేదు. మీకు బాగా రావు, నాది ఐఫోన్ కాబట్టి బాగా వస్తాయి. అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నార్మల్ గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా? నార్మల్ ఫొటోస్ ఉన్నాయి. ఫోటో కూడా ఉంది. నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దిగిన, వాళ్ళిద్దరు కూడా దిగిన సపరేట్ ఫొటోస్. చెప్పాను కదా అక్కడ ఇప్పుడు తీసుకుందాం. తీసుకొని ఇస్తాను. మేము కూడా చెప్పారు కదా. మేడం మేడం ఏం పేరు? మీ పేరు? సిస్టర్, నేను ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకుంటాను. నాకు కూడా కావాలి కదా, పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి నేను తీసుకుంటాను. అది వాయిస్ రికార్డ్స్ కూడా చెప్పాను, వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తాను. సరే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇప్పుడు అఘోరి గారి ఫస్ట్ వైఫ్ ని కలిశారు కదా రాజా సార్, మీరు ఏం చెప్పింది ఫస్ట్? ఆమె అక్కడ ఏం పెట్టుకుంది మీకు? అయితే ఇక్కడ ఆమెని చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ఆమె నేను తెలుసు, మా సీనియర్ ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ గా నా దగ్గరికి వచ్చారు. ఓకేనా, ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్ గా నా కేసు ఇవ్వడానికి వచ్చారు. దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం. నా రైట్ నాకు ఉంటుంది కదా. సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను. అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా. పొద్దున అక్కడ ఏం జరిగింది, ఏదో అక్కడ జాతగిరిగుట్ట అదిగిరిగుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు 15 నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది, వాటిని తెలుసుకోవాలి. లాయర్గా నాకున్న రైట్ అది. సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే అవి కొన్ని చెప్పారు, అవి కొన్ని మీడియా ముందు నేను చెప్పలేను, తర్వాత చెప్తా. కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగా. తాలిబొట్టు కట్టి సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా, తాలిబొట్టు అంటే అకాడమీ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద మంగళసూత్ర ధారణ, దానికి ఫోటోలు అవన్నీ కావాలి కదా. అవన్నీ నేను అడిగాను. అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవమే, కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానమ్మా ఏంటంటే మామూలు జనరల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మేము సేకరిస్తున్నాం, అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం. అలాగే వాయిస్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సో మేము కూడా క్రిమినల్ గానే సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాను. అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను. ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని ఇంకా వేయలేదు కోర్టులో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా, అంబేద్కర్ జయంతి కాబట్టి. రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అది మీరు అన్నట్టుగా సెక్షన్ 82 వస్తుందా అంటే బిఎన్ఎస్ ఉంది కదా, బిఎన్ఎస్ అంటే బైగామి కింద వస్తుంది, మొదటి భార్య బతుకుండగా. ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా, లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని, ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చేయ అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది అంటే ఆమె క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది. ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను. దాని మీద వకాలత ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. అవునండి, నేను ఇప్పుడే చూసాను. మీరు ఏం గ్రహించారు? ఇప్పుడు అఘోరి ఫస్ట్ వైఫ్ లో ఏం గ్రహించారు, ఏం కావాలని ఆమె అంటున్నది?
ఆమె ఏమంటదండి, అదే జనరల్ గా ఏంటంటే ఆమె డిమాండ్, ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఎలా క్రిమినల్కి వెళ్తామా, లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి, అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా, లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం, అంటే వర్షిణి నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మాది విజయవాడ, కృష్ణలంక మాది. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. కాకపోతే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్న ఆయన. ఓకేనండి. సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ అక్కడ అది జరిగింది నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, మేము మామూలు వీడియోలో చూస్తున్నాం. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం, ఎందుకంటే గతంలో మీకు తెలియదు ఏం కదా అందరికి, అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను, నా ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది. డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నా అంటే ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనం మీ ముందు పెడతాం. ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్, అఘోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్, ఏం సిమిలారిటీస్ కాదు పప్పు, ఇక్కడ ఆమె వాళ్ళ వర్షం నేను వినలేదండి, వినలేదు. చెప్పమ్మా. వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 days నుంచి ఉంది. ఈ 15 to 20 days లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ 20 days తర్వాత ఎప్పుడు వచ్చింది? నేను కూడా అదే ప్రశ్న అడిగాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా? అదే తల్లి, నేను కూడా నాకు కూడా ఐడియా ఉంటది కదమ్మా. నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా. ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తారు, నేను కాదు ఈయన చెప్పాలి. ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి. వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా? సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్.